హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్వింగ్స్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో సింపుల్ అండ్ టేస్టీ ఉప్మాని అలాగే పల్లి చట్నీని చూపించబోతున్నానండి. దీనికోసం నేను 2-3 స్పూన్ల పల్లీలని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే 4-5 పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల్ని పచ్చిమిర్చిని వేసుకొని ఒక ఉల్లిపాయను కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా చింతపండుని తీసుకొని సరిపడేంటి వాటర్ వేసుకోండి. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బల్ని, 1 స్పూన్ ఉప్పుని వేసుకొని ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే తాలింపు కోసం ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 స్పూన్ దాకా తాలింపు గింజల్ని నేను తీసుకుంటున్నాను. వీటిని బాగా ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని మన చట్నీలో వేసేసుకుంటే సింపుల్ చట్నీ రెడీ అయిపోతుంది. అలాగే ఉప్మా కోసం ఒక ప్యాన్లో రవ్వని వేసి బాగా రెడ్గా ఫ్రై చేసుకోండి. రవ్వ ఎంత బాగా ఫ్రై అయితే హల్వా అయినా ఉప్మా అయినా అంత టేస్టీగా వస్తాయండి. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే గీని అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇందువల్ల మనకు ఉంటలు పడకుండా ఉంటాయండి, ఉప్మాలో అయినా హల్వాలో అయినా. చూసారు కదా, బాగా రెడ్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్లో 3 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని హీట్ అయ్యాక 1 స్పూన్ వరకు తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చిని చీల్చుకొని ఫ్రై చేసుకున్నాను. అలాగే 1 ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకుందాం. కొద్దిగా అల్లం కూడా తీసుకుంటున్నాను. అలాగే 2 టమాటాలని ఫ్రై చేసుకొని వేసుకుందాం. అలాగే కొద్దిగా ఉప్పును వేసి 5 నిమిషాల పాటు మగ్గించుకుందామండి. మగ్గించుకున్న తర్వాత మగ్గిపోయే టమాటా, ఆ తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే నేను తీసుకున్న 1 కప్పు రవ్వకి 4 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు జారుగా కావాలనుకుంటే ఇంకొక 1/2 కప్పు వరకు ఎక్కువగా వాటర్ని వేసుకోండి. వాటర్ని వేసుకొని బాగా కలిపి ఈ స్టేజ్లో మీరు సాల్ట్ని కూడా చెక్ చేసుకోండి ఒకసారి. నాకైతే సరిపోయిందండి, నేను వేసుకోవట్లేదు. మూత పెట్టి తెరలించుకుందాము. చూసారు కదా ఎంత బాగా తెరులుతుందో, బబుల్స్ వచ్చాయి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని ఇందులో కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకుంటూ యాడ్ చేసుకోండి. దీంట్లో ఉండలు పడే ఛాన్సే లేదండి, ఎందుకంటే మనం రవ్వలో కొద్దిగా ఆయిల్ని వేసి ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఉండలు పడవు. అయినా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా మంచిగా దగ్గర పడేంత వరకు కలుపుకోండి. ఇలా ఈజీగా చిన్నపిల్లలు కూడా చేసేయచ్చండి ఈ ఉప్మాని. ఇలా దగ్గర పడ్డ తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకుంటే మన ఉప్మా రెడీ అయిపోతుందండి. ఈ ఉప్మాని చికెన్తో అయినా మటన్తో అయినా దేంతో అయినా తినొచ్చు. ఇడ్లీ దోశకి ఎంత మాత్రం తీసిపోదు. సింపుల్ ఉప్మా అండి, అలాగే టేస్టీ కూడా. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.